హోంమంత్రి అనిత ఒక మొదటి విజయాన్ని అయితే సాధించారని అయితే మనకైతే అర్థమవుతుంది. ఆ విజయం ఏంటి అంటే మనందరికీ తెలుసు కదా, ఆమె హోమ్ మినిస్టర్గా ఛార్జీ తీసుకున్న తర్వాత బాపట్ల జిల్లా ఈపురపురంలో ఒక మైనర్ బాలిక మీద దాదాపు ఒక 3 యువకులైతే అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. ఆమె ఫస్ట్ టైం అధికారం తీసుకున్న తర్వాత, హోమ్ మినిస్టర్గా అధికారం తీసుకున్న తర్వాత, అది కూడా మహిళల మీద సంబంధించిన దాడి కాబట్టి ఈ కేసుని ఎలా డీల్ చేస్తారు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. ఎందుకంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మహిళ దళిత హోంమంత్రి కాబట్టి ఆమె ఈ కేసుని ఎలా డీల్ చేస్తారని అయితే చాలామంది అనుకున్నారు. అంటే ఎంత త్వరితగతిన పూర్తి అవుతారని అందరూ అనుకున్నారు. ఆమె అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆమె ఒక దళిత వ్యక్తి కాబట్టి, మహిళల మీద దాడులు ఉపేక్షించరు కాబట్టి. అలా అనుకున్నట్లుగానే దాదాపు ఒక 48 గంటల్లో అయితే ఆమె యొక్క కేసుని అయితే ఛేదించడం జరిగింది. ఎవరెవరైతే ఈ యొక్క అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ పట్టుకున్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అయితే ప్రెస్ మీట్ పెట్టి నిర్వహించడం జరిగింది. ఏదేమైనా కానీ ఆమె అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి కేసును, అది కూడా 48 గంటల్లో, అది కూడా మహిళ మీద జరిగిన కేసుని అయితే ఛేదించడం అయితే జరిగింది. ఇది ఆమెకైతే ఒక మొదటి విజయంగా మనం చెప్పుకోవచ్చు. దీని మీద అయితే మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే.